ఈ వ్యక్తి సముద్రం నుండి తప్పిపోయి ఒక విచిత్రమైన దీవిలోకి వస్తాడు. అయితే ఈ దీవిలోని ప్రజలందరూ చాలా చిన్నగా ఉంటారు. వీళ్ళు ఇంత పెద్ద మనిషిని చూసేసరికి భయపడిపోతారు. అలాగే ఇతన్ని రాక్షసుడు అనుకుని కట్టివేస్తారు. ఇంతలో అకస్మాత్తుగా పెద్దని వాన వస్తుంది. అప్పుడు ఇతడు నోటితో గట్టిగా ఊదుతాడు. దీంతో మేఘాలన్నీ పోయి వర్షం ఆగిపోతుంది. అప్పుడు ఇక్కడి ప్రజలు ఇతన్ని తమ రాజ్యానికి వచ్చిన దేవుడిగా భావిస్తారు. ఇతడికి మర్యాదలు చేస్తూ అతిథిగా చూసుకుంటారు. అయితే ఒక రోజు రాజుగారు, నువ్వు మాకు ఎంతో సహాయం చేస్తున్నావు, నీకు ఏదైనా అవసరమైతే చెప్పు, మేము చేసి పెడతామని అంటారు. అప్పుడు ఈ వ్యక్తి, తప్పిపోయిన నా కూతుర్ని కనిపెట్టండి చాలు అని అంటాడు. అప్పుడు రాజుగారు, మా మీదికి శత్రువులు దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు, మమ్మల్ని వారి బారి నుండి కాపాడితే నువ్వు అడిగిన సహాయాన్ని మేము చేస్తామని అంటాడు. అప్పుడు ఈ వ్యక్తి సముద్రంలో ఎదుకుంటూ వెళ్లి శత్రురాజ్యంలో ఉన్న షిప్పులన్నీ లాక్కుని ఈ దీవిలోనికి తెచ్చి ఇచ్చేస్తాడు. ఇతడి సాహసానికి మెచ్చి రాజుగారు ఇతడికి మెడల్ ఇచ్చి వీరుడిగా గుర్తిస్తారు. అయితే కొద్ది రోజులు గడిచేసరికి రాజుగారి మనసు మారుతుంది. నువ్వెప్పుడూ మా రాజ్యంలోనే ఉండాలి, అప్పుడే మేము సేఫ్ గా ఉంటాము అని అంటాడు. అలాగే నీకు ఎలాంటి సహాయం కూడా మేము చేయము అని అంటాడు.